నమస్తే, నేను మీ నెల్లూరు సుబ్బు. జై జగనన్న. త్వరలో జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుస్తామా గెలవమా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని తెలుసుకున్నటువంటి అధికార పార్టీ స్థానికంగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా పెంచుతూ, సరే పెంచడం మంచిదే, కొత్త రాజకీయ నాయకులకి అవకాశం వస్తుంది, పైగా పరిపాలన కూడా సులభతరం అవుతుంది. వార్డులు పెరిగి పరిధులు తగ్గే కొద్దీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుందన్నమాట. ఏది నాయకులకి ప్రశ్నించేటటువంటి హక్కు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ప్రజలకి. కానీ ఉదాహరణకు, అంటే ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నది ఇది. ఉదాహరణకు నెల్లూరు నియోజకవర్గంలో 54 వార్డులను కాస్త 72గా చేయడం జరిగింది. అంటే 54 మంది కార్పొరేటర్లు ఉండాల్సింది ఇప్పుడు 72 మంది కార్పొరేటర్లు రూరల్ మరియు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించి చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా జనంలో వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి, అంటే జగనన్నకి అనుకూలంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు కాబట్టి వీళ్ళని విభజించి ఈ ఓట్లన్నీ ఖచ్చితంగా 80%, 90% వైఎస్ఆర్సీపీకి పడతాయి కాబట్టి వీటిని విభజించి టెక్నికల్ గా ఒక గేమ్ ఆడుతున్నారనేది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి అనుమానం. ఇది అబద్దం అని చెప్తే వదిలేయండి నారాయణ గారు, ఇది అబద్దం అని చెప్తే నారాయణ గారు గాని శ్రీధర్ అన్న గాని వదిలేయచ్చు. కానీ మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గాని, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు గాని, ఆనం జయన్ గాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఏదో కుట్ర జరుగుతున్నది అని చెప్పడం జరిగింది. కానీ మంత్రి నారాయణ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, కోటంరెడ్డి శ్రీధర్ అన్న ఆల్రెడీ మేలుకున్నాడు ఒక విషయంలో, దాని గురించి కూడా మాట్లాడతాను. మీరు ఈ రోజు వార్డులని విభజించి ముక్కలు చేసి, ఓటర్లను విభజించి ముక్కలు చేసి గెలుద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల మనసు ముక్కలు చేసింది. ఎట్లా? నిరుద్యోగ భృతి ఇస్తానని, ఉద్యోగాలు ఇస్తానని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ముక్కలు చేస్తున్న నిరుద్యోగుల మనసులు. అలాగే ఆడవాళ్ల మనసులు ముక్కలు చేస్తుంది. జగనన్న 45 ఏళ్లు నిండిన వారికి 18,750 రూపాయలు ఇస్తుంటే దాన్ని కాస్త ఇవ్వకుండా ఆపేసి వాళ్ళకి ఆశ చూపి ప్రతి నెల 1,500 ఇస్తామని చెప్పి ఆశ చూపి ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా ఆడవాళ్లని ముక్కలు చేస్తుంది. ఇది 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని, ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళని మనసులు ముక్కలు చేస్తున్నది. రైతుల మనసులు ముక్కలు చేస్తున్నది. టీచర్ల మనసులు కూడా పీఆర్సీ అనే విషయంలో ముక్కలు చేస్తున్నది. అదేవిధంగా తోపుడు బండి వాళ్ళకి ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు జగనన్న ఈ రోజు ఇవ్వకుండా ఆ చిరు వ్యాపారుల మనసులు కూడా ముక్కలు చేస్తున్నది. ల్యాండ్రీ షాప్ వాళ్ళ మనసులు ముక్కలు చేస్తున్నది. టైలరింగ్ చేసుకునే వాళ్ళ మనసులు ముక్కలు చేస్తున్నది. ఉచిత బస్సు అనేది పెట్టి ఆటో వాళ్ళ మనసులు ముక్కలు చేస్తున్నది. చేనేత కార్మికుల మనసులు ముక్కలు చేస్తున్నది. సంవత్సరానికి వాళ్ళకి చెందాల్సిన 24,000 రూపాయలను, జగనన్న ఇస్తున్నటువంటి 24,000 రూపాయలను ఇవ్వకుండా ముక్కలు చేస్తున్నది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషిని, మీకు ఓటేసిన వాళ్ళను కూడా వాళ్ళ మనసులన్నీ ముక్కలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని ముక్కలు చేసినా గానీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ముక్కలుగాక తప్పదు. మీరు పరాభవాల్ని ఎదుర్కోక తప్పదు. మీది పేపర్ పరిపాలన, మీది డిజిటల్ పరిపాలన. మీ పరిపాలన అంతా కూడా సోషల్ మీడియాలో ఉంటుంది కానీ సామాన్యుడి దాకా చేరదు. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సరైనటువంటి గుణపాఠం ప్రజలు మీకు ఇవ్వబోతున్నారు. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ.